ఇక రాష్ట్ర జల వివాదాల విషయంలో మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావును అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ను కూడా నేను జైలుకు పంపిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ మహిళా సీనియర్ నేత అయినటువంటి సుమిత్రా ఆనంద్ ఉన్నారు. మేడం చెప్పండి, నిజంగా ఎందుకంటే గతంలో చాలా జల వివాదంలో మాత్రం చాలా తప్పిదాలు జరిగాయి. నీటి వాటాల విషయానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పూర్తిగా నీటి వ్యవస్థనే పూర్తిగా ధ్వంసం చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీదని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? కేవలం బట్టగాల్సి మీదేసే దుష్ప్రచారం, దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఎత్తుగడలు తప్ప ఇంకోటి కాదు. ఇది కాంగ్రెస్ కాదు, కంగాల్ రేసు. ఇది అబద్ధాల రేసు. ఈ ప్రభుత్వమే అబద్ధాలతో నిర్మాణమైనటువంటి ప్రభుత్వము. అబద్ధాలను అండగా చేసుకొని అధికారంలోకి వచ్చిండ్రు. అదే అబద్ధాలతో పాలన చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు మరి కర్రుగాల్సి వాత పెట్టినట్టు అటు వీళ్ళు వేసినటువంటి ఏ కమిషన్లు అయినా ఏదైనా ఏ ఆరోపణ చేసినా ఒక్క ఆరోపణను కూడా బీఆర్ఎస్ విషయంలో తప్పని నిరూపించలేకపోయింది. ఈ కార్ రేస్ విషయంలో అయితేనేంది, టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితే తానే ట్యాపింగ్ చేస్తున్నాను మొన్న చెప్పిండు కదా. ట్యాపింగ్ నా ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పిండు కదా. ఏ విషయంలో అయితేనేంది, మొన్న మధ్య యూట్యూబర్లను పట్టుకొని పళ్ళ చెంపలు వాయించ బుద్ధి అవుతా ఉన్నది, కొట్ట బుద్ధి అవుతా ఉంది అన్నాడు. యూట్యూబర్లు కాదు, ప్రజలు ఇప్పుడు పళ్ళ ఆయన చెంపలు వాయించే రోజులు రాబోతా ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్తారు కదా, రేపు స్థానిక సంస్థలు పెట్టి ఎన్నికలు పెట్టి ప్రజల్లోకి వెళ్తే పళ్ళ ఆ చెంప ఈ చెంప ఈయన ఏ భాష అయితే వినియోగించిండో ఆ భాషను ఏవైతే అన్నాడో ఆ మాటలను ప్రజలు ఈయన పట్ల చేయబోతారు. ఎన్ని అబద్ధాలాడి మరి ఈ రకంగా కాళేశ్వరం విషయంలో ఎంత ప్రయోజనకరమో ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా ఇవాళ మరి ఎంత గొప్ప సమాధానము, ఎన్ని రకాలుగా ఎన్ని అసత్య ప్రచారాలు చేస్తే అన్నీ తిప్పికొట్టేందుకు. ఇది ఏకవ్యక్తి స్వామ్యంగా ఒక్కడే నిర్ణయించిండు, కేసీఆర్ ఒక్కడే నిర్ణయించిండు అని చెప్తే కాదు. మంత్రివర్గ ఆమోదం ఉన్నది, మంత్రివర్గంలోనే కాదు అసెంబ్లీలో దేశ చరిత్రలోనూ ఎక్కడ లేని విధంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పినటువంటి ఘనత, ప్రజాస్వామ్యవాది, గౌరవించేవాడు, ప్రజాప్రతినిధుల అందరి అభిప్రాయాన్ని తీసుకొని పనులు చేసినటువంటి గొప్ప దార్శనికుడు కేసీఆర్. కాళేశ్వరం వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు, కేవలం కమిషన్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి చెందాయి. మరి కమిషన్ల కకృతి పడే కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ మొత్తంగా చూస్తే మాత్రం ఇది కేసీఆర్ తప్పిదమే. ఎందుకంటే స్వయాన తానే ఇంజనీర్ అని చెప్పేసి మరి ప్రాజెక్టును నిర్మాణం చేశారు. ఆ ప్రాజెక్టు కాస్త పూర్తిగా నిర్వీర్యమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి తగిన శిక్ష పడక తప్పదు అని కూడా అంటున్నారు. దీన్ని ఇందాక చెప్పిండ్రు కదా, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, ఆ 2 పియర్లు కావు. కుంగిన 2 పియర్లు కాళేశ్వరం కాదు. కాళేశ్వరం ద్వారా ఇప్పటికి కూడా ప్రయోజనం ఉన్నది ప్రజలకి, రైతులకి, తెలంగాణకి. ఏ రకంగా చూసినా కాళేశ్వరం సద్వినియోగం 100% కాళేశ్వరం. కావాలని కుట్ర చేసి కాళేశ్వరాన్ని ఎండబెట్టాలనో కాళేశ్వరాన్ని బద్నాం చేయాలనే తప్ప కమిషన్లు లేకుండా అతి తక్కువ అంచనా వ్యయంతో నిర్మాణం జరిగినటువంటి ఏకైక ప్రాజెక్టు దేశంలో కాళేశ్వరం. అదే పోలవరం 3 సార్లు కూలింది. మరి ఇంతవరకు అతిగతి లేదు దాని మీద. ఏ రకంగా చూసినా కాళేశ్వరంకి సంబంధించి ఎంత బురద జల్లాలని చూసినా ఆ బురదలో కాంగ్రెసే కూరుకపోతుంది. ఎందుకంటే పక్కాగా అన్ని అనుమతులతోని, కేంద్ర అనుమతులతోని, మంత్రివర్గ ఆమోదంతోని, అన్ని రకాల అనుమతులతోని నిర్మాణం జరిగినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గొప్ప ప్రాజెక్టు, ప్రపంచ ఇంజనీర్లు అబ్బురపడేటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. మరి తెలంగాణ బాపు అయినటువంటి కేసీఆర్ ఉండగానే మరి బీఆర్ఎస్లో వర్గపోరు నడుస్తుంది. పైగా కొన్ని నేమ్స్ పెట్టుకొని కూడా మీమ్స్ తయారు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. లిల్లీ ఫుట్ అనే పదం మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ సంబంధించినటువంటి సభలో కేసీఆర్ ఒక మాట అన్నారు. మరి దాన్నే ఇప్పుడు పదేగా రిపీట్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? పైగా ఎమ్మెల్సీ కవిత కూడా ఈ విషయాలపై తీవ్రంగా ఖండిస్తున్నారు. దీన్ని ఏ విధంగా? ఏం లేదు, చిన్న వివాదాలు త్వరలో పరిష్కారం అవుతాయి. అంతటా ఈ కాంగ్రెస్లో మాత్రం లేవా వివాదాలు, గొడవలు? కోమటిరెడ్డి గారు డబ్బులు ఇచ్చి కొన్నాడు రేవంత్ రెడ్డి పీసీసీ అని చెప్పలేదా? మరి అదే కోమటిరెడ్డి గారు మళ్ళీ బీజేపీలో పోయి పోటీ చేసి మళ్ళీ రాలేదా? వివాదాలు అంతటా ఉంటాయి. చిన్న చితక సమస్యలు ఏమన్నా ఉంటే అంతర్గతంగా సారు కేసీఆర్ గారు పరిష్కరిస్తారు. త్వరలో అంతా సమసిపోయి టీ కప్పులో తుఫాను సద్దుమణుగుతుంది. కానీ నేను బీఆర్ఎస్ను వీడేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదని చెప్పేసి చెప్పగానే కొన్ని మాటలు ఎమ్మెల్సీ కవిత గారు చెప్పారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? లేదు,
తను బీఆర్ఎస్ను వీడేనని చెప్పిండ్రు. నేను లైఫ్ టైం మెంబర్నని కూడా చెప్పిండ్రు. బీఆర్ఎస్ను వీడేనని కూడా చెప్పిండ్రు కవిత గారు, మేడం గారు. ఏదైనా పరిష్కారం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వెన్నంటే ఉన్నారు. బీఆర్ఎస్ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన నడుస్తూ ఉంది. ఈ పాలనను ఎండగట్టాల్సినటువంటి పని బాధ్యత మా అందరి మీద ఉన్నది. ప్రజలకు మేలు జరగాలి. తెలంగాణ ఎందుకోసం సాధించుకున్నాం, తెలంగాణ ఏమి కోరుతున్నది, ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలి, నీళ్ళు ఎట్లా అందాలి, విద్యుత్ ఎట్లా అందాలి, రైతులకు ఎలా మేలు జరగాలి, విద్యార్థులకు ఎలా మేలు జరగాలి, నిరుద్యోగులకు ఎలా మేలు జరగాలి, సమస్త తెలంగాణ ప్రజానిక ప్రయోజనాలే బీఆర్ఎస్కు అంతిమ లక్ష్యము. దానికోసమే బీఆర్ఎస్ పోరాడుతుంది. అదే లక్ష్యంగా పనిచేస్తాం. కానీ విభజించు పాలించు అనే నినాదం కూడా పూర్తి స్థాయిలో అమలు అయ్యేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త అధికారం కోల్పోయిన పార్టీ తెలంగాణలో. మరి అదేవిధంగా జాగృతి సంస్థ అనేది పెద్ద ఎత్తున కూడా ప్రభంజనం సృష్టించబోతుందని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. మరి అటు ఎమ్మెల్సీ కవిత గారు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, ప్రజలను ప్రసన్నం చేసుకొని పనిలో పడ్డారని అనుకోవచ్చా? ఎవరేం పని చేసినా మొత్తానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే. ఏ సంస్థలు పనిచేసినా తెలంగాణ కోసం ఉద్యమించిన సంస్థలు, తెలంగాణ ఉద్యమ పార్టీ, ఇంటి పార్టీ ఎవరేం పనిచేసినా చివరాఖరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే. ఎవరైతే తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతారో వాళ్ళతో తప్పకుండా తెలంగాణ ప్రజలు ఉంటారు. అది బీఆర్ఎస్ అయినా ఇంకోటైనా ఎవరైనా తెలంగాణ ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన ఎండగడుతూ బీజేపీ చేస్తున్నటువంటి దోకాను మరి ఇక్కడ కేంద్రం ఎలాంటి ఇది చేయకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ పరిశ్రమలు కానీ ఇవ్వకుండా మోసగిస్తున్నటువంటి తీరును నిధులు తప్పకుండా ఎండగట్టే వాళ్ళ వెంట తెలంగాణ ప్రజలు ఉంటారు. జై తెలంగాణ. ఇది మొత్తంగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అటు జాగృతి వేరు కాదు, అదేవిధంగా బీఆర్ఎస్ వేరు కాదు. మొత్తంగా చూస్తే మాత్రం ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే ఈ విధంగా అటు నిరసనలు కావచ్చు, పాలన వ్యతిరేక దిశగా కూడా బీఆర్ఎస్ ఎజెండా ఉంటుంది. కేంద్ర రాష్ట్రాలు చేయాల్సినటువంటి పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటి పథకాలు కావచ్చు అమలు చేసేంత వరకు కూడా మేము ఈ విధంగానే నిరసనలు, ధర్నాలు చేస్తామని చెప్పేసి సీనియర్ నేత అయినటువంటి సుమిత్ర ఆనంద్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, కొలుగురి, 24/7.